ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకున్నామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము కాల నియమములు 11వ భాగము. ఈరోజు మనము అగ్నిగుండమును గురించి వివరంగా తెలుసుకుందాము. ఈ నివాస స్థలములో అపవాదియు వాని దూతలను వాని పిల్లలను నివాసము చేయుదురు. ఇది అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన స్థలమై ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వాక్యం ఆధారంగా ఈ విషయం మనకు తెలుపబడినది. ఈ అగ్నిగుండము అగ్ని గంధకములతో మండు గుండమై ఉన్నది. ఇది రెండవ మరణమని పిలువబడుచున్నది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వాక్యం ప్రకారంగా ఎవరైతే ధవలమైన సింహాసనపు న్యాయపు తీర్పులో అనీతిమంతులుగా ఎంచబడతారో వారు ఈ స్థలంనకు పారవేయబడతారన్నమాట. అందుకనే ఇది వారికి రెండవ మరణముగా ఎంచబడినది. ఈ అగ్నిగుండంలో పురుగు చావదు, అలాగే అగ్ని ఆరదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వాక్యం నుంచి 48వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ విషయాన్ని మనకు అర్థమవుతుంది. అలాగే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సాతాను అనువారు ఈ అగ్నిగుండంలో పడవేయబడుదురు. వారు యుగాయుగములు బంధింపబడి ఉంటారని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యంలోను 20వ అధ్యాయము 10వ వాక్యంలోను వివరంగా వ్రాయబడినది. ఈ అగ్నిగుండంలో ఉన్నటువంటి స్థలములు ఏవనగా అగాధము, పాతాళము, వెలుపటి చీకటి అని 3 స్థలములు ఉన్నాయి. మొట్టమొదటిగా అగాధము, దీన్ని బాటమ్లెస్ పిట్ అని కూడా అంటారు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, ఇంకను ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, 20వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 3వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ వాక్యం యొక్క ఆధారములు చెప్పున ఇక్కడ తేజో నక్షత్రమును, వేకువ చుక్కనగు పడిపోయిన లూసిఫర్ను, పడిపోయిన అభిషేకం నొందిన కెరూబులను, అపవాది యొక్క సర్వ సైన్యమును ఇక్కడ ఉండెదరు. అపవాది 1000 సంవత్సరముల పరిపాలనందు బంధింపబడి 1000 సంవత్సరములు గడుచు వరకు ఈ అగాధంలో పడవేయబడినని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2-3 వాక్యములు తెలుపబడుచున్నవి. ముఖ్యంగా ఈ నివాస స్థలంలో ఎవరెవరు ఉంటారంటే లూసిఫరు, అలాగే అభిషేకం నుండి పడిపోయినటువంటి కెరూబులైన దేవదూతలు, తర్వాత ఈ అపవాది యొక్క సర్వ సైన్యమును ఈ అగాధంలో పడవేయబడతారు. ఇక రెండవ స్థలము పాతాళము, దీన్నే నరకమనియు, హెల్ అనియు, హేడ్స్ అనియు, షియోల్ అనియు, గ్రేవ్ అనియు పిలువబడుతుంది. ఈ స్థలంలో దుష్టులను, దేవుని మరచిన పాపులందరినూ కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వాక్యం ప్రకారంగా, అలాగే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వాక్యపు ఆధారంగా దుష్టులను, దేవుని మరచిన పాపులందరూ ఈ పాతాళంలో పడవేయబడతారు. లూకా సువార్త 16వ అధ్యాయము 23-24 వాక్యముల ఆధారంగా ధనవంతుడు జీవించిన విధముగా ఈ లోక సుఖభోగములను అనుభవించుట కొరకు మాత్రమే జీవించిన వారు కూడా, అనగా ధనవంతుడు లాజరు అనే ఒక ఉపమానం ఉంటుంది. అందులో ఈ లోక సుఖభోగముల కొరకు ధనవంతుడు జీవించి లాజరుని మర్చిపోతాడు. ఆ పేదవాడైన లాజరు దేవుని దగ్గరకు చేర్చబడతాడు. ఈ ధనవంతుడు నిత్య నరకంలోనికి, అంటే ఈ పాతాళంలోనికి పడవేయబడతాడు. ఈ వాక్యం ఆధారంగా ఎవరైతే ఈ లోక సుఖభోగములు అనుభవించుట కొరకు మాత్రమే జీవించి దేవుణ్ణి మర్చిపోయి దుష్టులుగా ఉంటారో
వారందరూ ఈ పాతాళంలోకి పడవేయబడతారు. మూడవ స్థలము వెలుపటి చీకటి, ఔటర్ డార్క్నెస్, మరణము, డెత్ అని కూడా దీన్ని అంటారనమాట. ఈ స్థలంలో ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. అలాగే ఈ స్థలంలో ఏ ఏ గుంపుల వారు పడవేయబడతారో మనము వివరంగా తెలుసుకుందాము. యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం ప్రకారము, తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనని దేవదూతలు ఈ స్థలంలో పడవేయబడతారు, అనగా ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. యేసు సర్వశక్తి గల దేవుడని విశ్వసించని యూదులు మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం ప్రకారము వీరినే రాజ్య సంబంధులు లేక రాజకుమారులని కూడా అనబడతారు. వీరు ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. ఎందుకంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడని ఈ యూదులు విశ్వసించలేదు గనుక వీరు ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 2వ వాక్యము మరియు 11వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, ఎవరైతే పెండ్లి వస్త్రము ధరించుకోరో తమ స్వనీతి చేతను నైతిక క్రియల చేతను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు ప్రయాసపడు వారందరూ, అంటే దేవుని చిత్తము చేయని వారును వాళ్ళ సొంత చిత్తం చేయొచ్చు సొంత ఇష్టానుసారంగా దేవుని రాజ్యాన్ని ప్రవేశించాలి అనుకునే వారందరూ ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 48వ వాక్యం నుంచి 51వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే, దుష్టులైన దాసులందరూ కూడా ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 50వ వాక్యం ప్రకారము తమ జీవితంలోనూ సేవలోనూ వేషధారులైన వారందరూ కూడా ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వాక్యము మరియు 24వ వాక్యం నుంచి 30వ వాక్యం వరకు మనము వాక్య ఆధారముగా తీసుకున్నట్లయితే, తమకివ్వబడిన తలాంతులను ఉపయోగించని వారును అలాగే పనికి మాలిన సోమరులైన చెడ్డదాసులందరూ ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. యూదా పత్రిక 8వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకును అలాగే 16వ వాక్యం కూడా మనము ఈ వాక్యాలని ఆధారంగా తీసుకున్నట్లయితే, ఈ వెలుపటి చీకట్లో ఇంకా ఎవరు పడవేయబడతారు అంటే, ఒకసారి ఆత్మీయ జీవితంలో వెలిగింపబడి తర్వాత తప్పిపోయి వెనకబడిన వారును. ఈ విషయాన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, అలాగే వీరందరినీ గురించి అపోస్తలుడైన యూదా ఏమని పేర్కొంటున్నాడు అంటే, వీరు కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు మహాత్ములను దూషించువారును అలాగే కైను బిలాము నడిచిన త్రోవల్లో నడిచిన వారును, కొరహు చేసినటువంటి తిరస్కారం చేసిన వారును, ప్రేమ విందులో దొంగ మెట్టులుగా ఉండి నిర్భయంగా సుభోజనం చేయుచు ఉన్నవారందరూ ఈ వెలుపటి చీకట్లో పడవేయబడతారు. అలాగే సనుక్కొనివారు, ఫిర్యాదులు చేయవారు, నిందించువారు, తమ దురాశలు చెప్పున నడుచువారు, డంబమైన మాటలు పలుకువారు, లాభం నిమిత్తము మనుషులను కొనియాడువారు, వీరందరూ కూడా ఈ వెలుపటి చీకట్లో ఉంటారని అపోస్తలుడైన యూదా 8వ వాక్యము 13వ వాక్యము 16వ వాక్యంలో వివరముగా పేర్కొన్నాడు. ఇదండి అగ్నిగుండము మరియు దానిలో ఉన్న స్థానముల గురించినటువంటి చిన్నపాటి వివరణ. పాపులను వెనకబడిన వారు చనిపోయినప్పుడు వారు మొట్టమొదటిగా వారు ఈ నరకంలోని ఈ వెలుపటి చీకట్లోకి త్రోయబడతారు. అక్కడ వారు శిక్షను అనుభవించిన తర్వాత
ఎప్పుడైతే ధవల సింహాసనం తీర్పు, ధవల సింహాసనపు న్యాయపు తీర్పు వస్తుందో అప్పుడు వీరందరూ అక్కడికి తీసుకొని రాబడతారు. అలాగే ఈ పాతాళంలోనూ వెలుపటి చీకట్లోనూ ఎవరైతే ఉంటారో, ఎవరి పేర్లైతే జీవపు గ్రంథంలో రాయబడవో వారందరూ ఒక గుంపుగా చేయబడతారు. వారినే మేకలు అంటారు. వారు దేవుని ధవల సింహాసనపు న్యాయపు తీర్పు ఎదురుగా నిలబడి ఒకవైపు గొర్రెలుగాను ఇంకోవైపు ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడలేదో వారు మేకలుగా ధవల సింహాసనం తీర్పు ఆ సింహాసనం ఎదురుగా నిలువబడతారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వాక్యం నుంచి 15వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ విషయాలను మనము వివరంగా అర్థం చేసుకొనగలము. ఈ గుంపు వారు అనగా మేకలుగా ధవల సింహాసనపు తీర్పు ఎదురుగా నిలబడిన ఈ గుంపు వారు ఆ తీర్పులో దోషులుగా అనగా అనీతిమంతులుగా తీర్చబడి తిరిగి నిత్య నరకానికి ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ అగాధములో అపవాదియు, క్రీస్తు విరోధియు, అబద్ధ ప్రవక్తయు, అలాగే వారి యొక్క దూతలను వారికి సపోర్ట్ చేసినటువంటి మిగతా జనాంగమును ఈ అనీతిమంతులందరూ వీరందరూ నిత్య అగ్నిలో పడవేయబడి నిత్యానిత్య కాలము ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. అలాగే ధవల సింహాసనపు తీర్పులో నీతిమంతులుగా ఎంచబడిన వారు నిత్యరాజ్యంలో దేవునితో వారికి ఇవ్వబడిన స్థలముల్లో దేవునితో రాజ్య పరిపాలన చేయుచు నిత్యానిత్య కాలము సంతోషంతో సమాధానంతో దేవునితో జీవిస్తారు. కాబట్టి వాక్యం వింటున్న వారందరూ దేవుని కొరకు జీవించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకొని ఈ నిత్య అగ్నిని తప్పించుకుందాము. ప్రైజ్ ద లార్డ్.